హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త డబుల్ ధమాకానైతే ప్రకటించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇక్కడ పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పినటువంటి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారన్న అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచే జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈరోజు జమ చేస్తున్నటువంటి ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2,000 రూపాయలు, 4,000 రూపాయలు. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు ఎటువంటి ప్రాంతాలలో ఎటువంటి జిల్లాలలో ముందుగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. పూర్తి వివరాలు అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా వీడియోని తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే భారీ శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో మరికి ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక మనకి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలో ఈరోజు అయితే మనకి ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ తెలంగాణలో మరొకసారి నిరాశన అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి రాబోతున్నటువంటి మరో 2 నుంచి 1 నెల వరకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఇక్కడ లేవని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బిగ్ స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మళ్ళనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే వెనుకంజనైతే వేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే రీతిలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం లేదైతే ఇప్పుడైతే లేదంట. నిధులు అనేది లేకపోవడం ద్వారా విడుదల చేయాల్సినటువంటి ఈ 2 కొత్త పథకాలను అయితే మరోసారి వాయిదా వేస్తూ రావడం అయితే జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మరోనైతే వారం రోజుల వరకు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నారైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.